హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలివి తక్కువ గాడిదనే చిన్న పిల్లల కథను చూద్దాం. అనగనగా ఒక చిన్న ఊరు ఉండేది. ఆ ఊరు చుట్టూ పచ్చటి పొలాలు, సెలయేర్లు ఆహ్లాదంగా ఉండేవి. ఆ ఊరు వారందరూ బట్టలు ఉతకడానికి ఒక చాకలివాడు ఉండేవాడు. ఆ చాకలివాడు ఆ ఊర్లో వారి బట్టలన్నీ సేకరించి ఉతికి మళ్ళీ వాళ్ళకు చేర్చడానికి ఒక గాడిదను వాడేవాడు. ఆ గాడిద ప్రతిరోజు తన వీపు మీద మూటలు మూటలు బట్టలు వేసుకుని తన యజమాని కోసం పని చేస్తూనే ఉండేది. ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు అది పని ఆపడానికి వీల్లేదు. కానీ ఆ గాడిదకు ఎంతో బాధగా ఉండేది. ఇంత కష్టపడినా నువ్వు బాగా పని చేస్తావని మెచ్చుకునేవారు గాని, కడుపు నిండా తిండి పెట్టిన పాపానికి గాని తన యజమాని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. అందుకని ఇక తన జీవితంతో విసిగిపోయిన ఆ గాడిద ఈ చాకలివాడి కోసం ఎంత పని చేసినా లాభం లేదు, నేను నా జీవితాన్ని సరి చేసుకుంటాను, ఇక్కడ నేను ఉండను అని నిర్ణయించుకుని ఒక రాత్రి చాకలివాడి ఇంటి నుంచి తప్పించుకుని దగ్గరలో ఉన్న అడవిలోకి పారిపోయింది. కానీ ఆ గాడిదకు అదృష్టం కన్నా దురదృష్టం ఎక్కువ వెంటాడుతున్నది. ఆ గాడిద అడవిలోకి తప్పించుకు పారిపోయిన సమయానికి ఆ ప్రదేశంలో భయంకరమైన కరువు తాండవిస్తోంది. కొన్ని నెలలపై నుంచి వర్షాలు లేక జంతువులన్నీ విలవెల్లాడుతున్నాయి. చెట్టులన్నీ ఎండిపోయి తినడానికి ఒక గడ్డి పరక కూడా దొరకని పరిస్థితిలో అందరూ ఆకలితో అలమటిస్తూ ఉంటే తప్పించుకోవడానికి అదే మంచి ముహూర్తం అన్నట్లుగా గాడిద అడవిలోకి చేరింది. ఇలా అడవిలోకి చేరిన గాడిద తిండి కోసం అటూ ఇటూ తచ్చాడటం గుంట నక్క చూసింది. ఎలా అయినా దీన్ని నేను చంపి తినాలి అని నిర్ణయించుకుంది. అందుకని నిదానంగా గాడిద దగ్గరకు వచ్చి గాడిదతో స్నేహం చేసి, అమ్మా గాడిద, మన ఇద్దరం కలిసి తిండి వెతుక్కుందామా, ఒకరికొకరు తోడుగా ఉంటుంది కదా అని గాడిదతో పాటు గుంటనక్క ప్రయాణం అయ్యింది. ఇలా వారిద్దరూ 4-5 రోజుల పాటు అడివంతా తిరుగుతూ ఎక్కడైనా తినడానికి ఒక రవ్వంత గెడ్డైనా దొరుకుతుందేమో అని వెతకసాగారు. సరైన సమయం చూసుకుని ఆ గాడిదను వేసేద్దామని ఆ గుంటనక్క పన్నాగాలు పన్నసాగింది. ఒకరోజు గుంటనక్క ఒక తోడేలు వాళ్ళని అనుసరిస్తుందని గుర్తించింది. ఇది గుర్తించిన గుంటనక్క గాడిదను విశ్రాంతి తీసుకోమని చెప్పి అప్పుడు ఆ గుంటనక్క తోడేలు దగ్గరకు వెళ్ళి ఇలా అంది, తోడేలు బావా, నీకు నాకు గొడవలు ఎందుకు? నువ్వు కూడా గాడిదను తిందామని వచ్చావు కదా, ఆ గాడిదను తినడానికి మంచి ఉపాయం చెప్తాను. ఆ గాడిద మాంసం మనిద్దరం సమానంగా పంచుకుందాం అంది. అందుకు తోడేళ్ళు, సరే బావా, నువ్వు జిత్తులు మారివి, నువ్వేం చెప్పినా నేను కాదనను, నువ్వెలా చెప్తే అలా చేస్తాను అంది. అందుకు జిత్తులు మారిన అక్క, బావా, కొంత దూరం ముందుకు వెళ్ళి మేము వచ్చే దారిలో శవంలా కదలకుండా పడుకో, నేను నిన్ను తాకినప్పుడు మాత్రమే ఉలిక్కిపడి శవం నుంచి మళ్ళీ జీవం వెనక్కి వచ్చినట్లు లెగిసి నుంచుని ఆశ్చర్యంగా నా వైపు చూడు, మిగతా కథ నేను నడిపిస్తాలే అని చెప్పి మళ్ళీ గాడిదతో పాటు ఏమీ తెలియనట్లు నడవడం మొదలుపెట్టింది. ఇలా గాడిద గుంటనక్క కొంత దూరం నడిచి వెళ్ళేసరికి వారికి దూరంగా తోడేలు శవమై నేల మీద పడి ఉండడం గమనించారు. అయ్యో పాపం, తోడేలు కూడా తిండి లేక చనిపోయింది అనుకుంటా అంది గాడిద. కానీ వెంటనే గుంటనక్క, ఈ తోడేలు అలా కాదు, మీది మేం వాడుతున్న కొత్త విధానం, అది చావలేదు అంది నక్క. చచ్చి శవం పడి ఉంటే చావలేదంటావేంటన్నయ్యా అంది గాడిద. అదే మా కొత్త విధానం అమ్మా. ఇప్పుడు తిండి దొరక్క జంతువులన్నీ విలవిలాడుతున్న సమయంలో మేం వాడిని ప్రస్తుతానికి చంపేసి వర్షాలు పడి తిండి పుష్కలంగా దొరికే సమయానికి మళ్ళీ మంత్రాలు చదివి వాటికి పునర్జీవితం ఇస్తున్నాం.
దాని వలన ఈ జంతువులన్నిటికీ ఆకలి దప్పికలు లేకుండా సంతోషంగా తిండి దొరికే సమయానికి అవి లెగవచ్చు. దాని వలన అవి ఇంకా సంతోషంగా హాయిగా జీవిస్తున్నాయి అని చెప్పాడు నక్క. అది విన్న గాడిద, మరీ అంత ఎదవగా కనిపిస్తున్నానా నేను నువ్వు చెప్పే పెట్టగలని నమ్మడానికి అని పకపక నవ్వింది. ఓ, నేను చెప్పే మాటలు నమ్మట్లేదా? అయితే నేరుగా చూపిస్తాను చూడు అని చెప్పి గాడిదను తోడేలు దగ్గరకు తీసుకువెళ్ళి నక్క ఏవేవో మంత్రాలు చదువుతూ 2-3 సార్లు తోడేలు చుట్టూ తిరుగుతూ తోడేలును తీక్షణంగా చూస్తూ తోడేల్ని తాకింది. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఎప్పుడైతే గుండెనక్క తోడేలును తాకిందో తోడేలు అప్పుడు వెంటనే పునర్జీవం వచ్చినట్లు ఎగిరి నుంచుని ఆశ్చర్యంగా గుంటనక్క వైపు చూస్తూ, ధన్యవాదాలు బావా, నా ప్రాణాల్ని కాపాడి నాకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తున్న గాడిదకి ఇక నేను కూడా ఇది చేయించుకోవాలి. తిండి లేక ఆకలి తలమటించాల్సిన అవసరం లేకుండా ఎప్పుడు తిండి దొరికితే అప్పుడే చావు నుంచి బయటకు వస్తాం, హాయిగా బతుకుతాం కదా అనుకుని గుంటనక్కతో, అన్నా నన్ను కూడా అలా చంపేసి తిండి పుష్కలంగా ఉన్నప్పుడు తిరిగి బతికించండి, దాని వలన నాకు ఈ కష్టాలు తీరుతాయి అని అమాయకపు గాడిద గుంటనక్క ఉచ్చులో పడింది. గుంటనక్క కాసేపు ఆలోచించినట్లు నటించి, సరే అయితే ఇప్పుడు నిన్ను చంపి నీ శరీరాన్ని భద్రపరుస్తాను, వర్షాలు పడగానే నిన్ను మళ్ళీ బతికిస్తాను అని చెప్పి తోడేలు గుంటనక్క కలిసి శ్రమ పడకుండా గాడిదను చంపేశాయి. ఆ గాడిదను చంపిన తరువాత గుంటనక్క, బావా ఇప్పుడు ఆ మాంసం మన ఇద్దరం చిరసమానంగా పనిచేసుకుని ఎవరి దారిని వెళ్ళిపోదాం అన్నాడు. కానీ తోడేలు, చిరసమానంగా పంచుకోవడానికి నువ్వు నేను ఒకటే ఏంట్రా, నేను అతి బలవంతుడిని, ఎలా ఉంటుందో మాంసం చూడడానికి 1-2 ముక్కలు ఇస్తాను, తినేసి ఇక్కడి నుంచి పో పో, ఈ గాడిద మాంసం అంతా నాదే అన్నాడు తోడేలు. అదేంటి బావా, ఇంత కష్టపడి ప్లాన్ చేసి అన్నీ నేను చేస్తే నన్ను మోసం చేస్తున్నావా? ఇది అన్యాయం బావా, అలా మోసం చేయకూడదు అన్నాడు నక్క బావ. అందుకు తోడేలు, ఒరేయ్ ఇంకా ఎక్కువ మాట్లాడావనుకో ఈ గాడిదతో పాటు నిన్ను కూడా తినేస్తా, పో పో ఇక్కడి నుంచి పో అని ఆ మాంసం తినడం మొదలు పెట్టాడు. తను ఇంతగా మోసం చేసిన తోడేల్ని క్షమించకూడదని భావించిన నక్క మళ్ళీ కొత్త ప్లానింగ్లు మొదలు పెట్టింది. సరిగ్గా అదే సమయానికి ఒక గుర్రం వారి పక్క నుంచి వెళ్తోంది. ఆ గుర్రాన్ని చూడగానే జిత్తులు మారి నక్కకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అది తోడేలు దగ్గరకు వెళ్ళి, మామా నీ మాంసం ఎక్కడికి పోదు, నువ్వు తర్వాత వచ్చి తీసుకోవచ్చు గాని ఈరోజు మన అదృష్టం ఏంటో బాగా తలుపులు తడుతుంది బావా. ఇప్పుడే ఒక అద్భుతమైన గుర్రం నా పక్క నుంచి వెళ్ళింది. ఆ గాడిద మాంసంతో పాటు అద్భుతమైన గుర్రపు మాంసం తినే అవకాశం దొరికితే ఇంకెంత బాగుంటుందో ఆలోచించు బావా అంది నక్క. ఆ మాటలకు కక్కుర్తి పడిన తోడేలు, అలాగే మనం గుర్రాన్ని కూడా చంపేద్దాం, నీ ప్లాన్ ఏంటో చెప్పు అని గుంటనక్కతో పాటు బయలుదేరాడు. గుంటనక్క తోడేలు ఆ గుర్రం దగ్గరకు వచ్చి, ఓ గుర్రం బావా, ఈ ప్రదేశం అత్యంత పవిత్రమైనది, ఇక్కడ అత్యంత పూర్వీకులైన వారు కులవృద్ధులైన వారు నించోవాలి, అలా కాకుండా వయసు తక్కువ వారు నించుంటే వారిని చంపేయాలనే నియమం ఇక్కడ ఉందని నీకు తెలియదా అన్నారు. నక్క దొంగ తెలివితేటలు ఎలా ఉంటాయో బాగా తెలిసిన గుర్రం అమాయకంగా మొహం పెట్టి, అవునా అండి, మరి ఇక్కడ ఎవరెంత వయసు వారు వృద్ధులెవరో ఎలా తెలుస్తుంది అని అమాయకంగా అడిగింది. అందుకు జిత్తులు మారినక్క, నేను భూమి మీద మనుషులు వచ్చిన కాలం నుంచి ఉన్నాను అంది. అందుకు తోడేలు, నేను భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాను, నీకన్నా వృద్ధుణ్ణి అంది. మా ఇద్దరి పరిస్థితి ఇలా ఉంది, అసలు నువ్వు ఎప్పుడు పుట్టావు?
అని ఏమీ తెలియని వాళ్ళలాగా గుర్రాన్ని అడిగారు. అందుకు గుర్రం, ఏమోనండి, నేను మీ ఇద్దరికన్నా వృద్ధుడినని నాకు అనిపిస్తుంది. కానీ నా వయసు ఎంతో, ఎప్పుడు పుట్టానో నాకు గుర్తులేదు. ఇలా మర్చిపోతూ ఉంటాను కాబట్టే నేను పుట్టిన తేదీని నా వెనుక కాలు మీద రాసుకున్నాను. నా వయసు ఎంతో నా కాలు మీద రాసి ఉంటుంది. ఒక్కసారి చూసి నా వయసు ఎంతో సరిగ్గా నిర్ధారణ చెయ్యండి అంది గుర్రం. గుర్రం ఎత్తుగళ్ళు బాగా తెలిసిన నక్క, దొరికావరా తోడేలు బావా అనుకుని ఆ గుర్రం దగ్గరకు వెళ్ళి కాళ్ళ మీద వయసు ఎంత రాసిందో చదివి తిరిగి రమ్మని తోడేలుకు సైగ చేశాడు. ఆ గుర్రాన్ని చంపి మాంసం కూడా ఇంటికి పట్టుకెళ్ళిపోదామని కక్కుర్తితో ఉన్న తోడేలు మామ గుర్రం దగ్గరగా వెళ్ళి ఆ కాళ్ళ మీద పుట్టిన తేదీ ఎక్కడుందో అని వెతకసాగాడు. ఇదే మంచి సమయం అనుకున్న గుర్రం కాలు రెండు ఎత్తి తోడేళ్లు గట్టిగా ఒక తన్ను తన్నింది. అతి బలమైన గుర్రం కాలు దెబ్బ తగలటంతో తోడేలు అక్కడికక్కడే చనిపోయింది. ఇదంతా గమనిస్తున్న జిత్తులు మారినక్క, మేవే తెలివితేటలైతే నా తెలివితేటలు కూడా చూడాలి కదా అనుకుని ఆ వాటాలు పంచాల్సిన అవసరం లేక గాడిద మాంసం మొత్తాన్ని తన ఇంటికి చేర్చుకున్నాడు. ఈ కథను చూస్తే మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, ఏ విషయాన్నైనా మనది కాని దాని కోసం కక్కుర్తి పడకూడదు. అలాగే మనకి బలం ఉంది కదా అని గర్వంతో పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని ఈ కథ చెబుతున్నది. ఇక్కడితో ఈ కథ పూర్తయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.